ఏలూరు జిల్లా కైకలూరు నుంచి కోరుకొల్లు వెళ్లే రహదారి వెంబడి ఇరిగేషన్ భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు చెప్తున్నారు. రాత్రికి రాత్రే కొందరు ఆ స్థలాన్ని కబ్జా చేశారని తెలిపారు. 30 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని, దాని విలువ కోట్లలో ఉంటుందన్నారు. ఇరిగేషన్ భూమి ఆక్రమణకు గురైతే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు వాళ్ళ కోట్ల విలువ చేసే భూమి, సుమారు 30 సెంట్ల భూమిని ఇరిగేషన్ ల్యాండ్ ఆక్యుపై చేయటం, అదేవిధంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ పెద్దదే, దాన్ని వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చిన్నగా కుదించి దానిపైన డ్రైనేజీ కట్టడం కట్టి మట్టి తోలేశారు. దానికి పర్మిషన్లు ఏమి లేవు. అదే విధంగా ఈరోజు ఇరిగేషన్ చెందిన భూమి ఏంటంటే రానున్న తరాల్లో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా ప్రజలకి ఏ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఇబ్బందులు లేకుండా ఆ డ్రైనేజీ ద్వారా కిందకి సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి. కానీ వీరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ డ్రైనేజీని ఆక్రమించేసి వాళ్ళు కుదించేసి కాలువలు లేకుండా చేస్తే మాత్రం భవిష్యత్తులో ఈ ఊళ్ళకి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగే పరిస్థితి. కాబట్టి మీరందరూ తక్షణమే దీనికి సంబంధించి శాఖాధికారులు స్పందించి ఈ ఆక్రమణ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని ప్రజలకు చెందిన ఈ ఇరిగేషన్ భూమిని మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.